తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి అంజుబాబు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆయన భీమవరం మండలంలోని మత్స్యకార గ్రామాలైన తోకతిప్ప, బరేవారిపాలెం, లోసరి, దొంగపిండి, కొత్త పూసలమర్రు, గూట్లపాడు ఆయా గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మత్స్యకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తానని, లోసరి నుంచి దొంగపిండి వెళ్లే గ్రామానికి సంబంధించిన వంతెనను పునర్నిర్మాణం చేస్తామని, శివారు ప్రాంతాలకు కూడా తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, డ్రైనేజీ పనులు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లోని దేవాలయాలకు వెళ్లి స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోయారు. ఈ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఉమ్మడి ప్రభుత్వం వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ స్వాగతాలు పలుకుతుంటారంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల్లో కూడా మార్పు మొదలైందని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఉమ్మడిగా పోటీలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మిడి నాయకర్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొంగపల్లి గ్రామాన్ని నేను శాసనసభ్యుడిగా ఉండగా మీ గ్రామానికి భీమవరం వెళ్ళడానికి డబుల్ రోడ్డు వేశాను. గ్రామంలో వీలైనంత వరకు అన్ని వీధులు సిమెంట్ రోడ్లు వేశాను. మంచినీళ్లు ఏర్పాటు చేశాను. ఇంకా ఈ గ్రామానికి మంచినీటి సమస్య ఉంది, డ్రైన్ల సమస్య ఉంది, ఇంకా కొన్ని రోడ్లు వేయవలసిన సమస్య ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీ గ్రామానికి వచ్చే బ్రిడ్జి కూడా శిథిలావస్థలో ఉంది. అది కూడా బ్రిడ్జి వేయాలి. అంతేకాకుండా దొంగపల్లి నుంచి లక్ష్మీపురం లాక్కాడికి బ్రిడ్జి వేయాలి. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత ఈ దొంగపల్లి గ్రామాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను. నా ఉద్దేశం కూడా గ్రామాలు అభివృద్ధి చెందాలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందినట్టు. మనకి 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. కమలానికి ఓటి, గాజు గ్లాస్కి ఓటి అయింది. మన విజయం ఖాయం. మనం 40,000 మెజార్టీతో గెలుస్తున్నాం. ప్రభుత్వం మారాలి. మన రాష్ట్రం బాగుండాలంటే, మీ అందరి జీవితాలు బాగుండాలంటే, మీ అందరి ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు హక్కుని గాజు గ్లాసు గుర్తు చేసేదో మీరందరూ కూడా సహకరించాలి. రంజరావు గారు జరిగిన అందరికీ కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మీకు మీ గ్రామానికి కూడా ఓట్ల విషయంలో, ఓట్లు కానీ త్రాగునీరు విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా మీకు సహకరించిన వ్యక్తి అయినా మీకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారు రంజబాబు గారు. మీరందరూ కూడా సహకరించండి. దొంగపిండి గ్రామంలోనే అత్యధికంగా ఓట్లు ఎక్కిన ఓట్లన్నీ కూడా అంజబాబు గారికి కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. తమ్ముళ్ళు అందరూ రెడీగా, మీరందరూ ఒక అగ్ని కుల క్షత్రియుడికి నర్సాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఆయన ఎవరు కల్పించారు? పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు. మరి ఆ రోజు మరి 2019 ఓడిపోయాం. అయినా 2024 ఎలక్షన్స్ లో అగ్నికుల క్షత్రులు నర్సాపురం నియోజకవర్గం అవకాశం కల్పించారు. తమిళ నన్ను కూడా గెలిపించారు మీరందరూ. నేను కూడా నర్సాపురం రాదు, భీమవరం రాదు. అవునా కదా? మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం. అంజబాబు గారు కూడా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండకపోయినా నేను కూడా మీకు దగ్గరగా ఉంటాను. పక్కన నర్సాపురంలో ఉంటారు కాబట్టి మీరందరూ కూడా అంజబాబు గారిని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా అంజబాబు గారు తోడుగా ఉండి ఇక్కడ ఖచ్చితంగా అంజబాబు గారిని నెగ్గించుకుంటే అక్కడ
నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధి ప్రదాత ముందు బడిలో నడుస్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ భీమవరం నియోజకవర్గంలో ఎన్నిదన్నిగా ఉన్న బీసీ నాయకత్వం అంతా అంజుబాబు గారి నాయకత్వం వెంట తిరుగుతామని మేము తెలియజేసుకుంటూ ఈ రూరల్ గ్రామాల ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచమంతా మెచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు కోసం ప్రతి ఒక్కడు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఆయన విజయాన్ని కోరుకుంటున్నారంటే అతను ఒక ఐటీఐ ఉండి అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి కావడం ఖాయం. అలాగే మన భీమవరం అంజుబాబు గారు అత్యధిక మెజార్టీతో అన్ని వర్గాలని కలుపుకుంటూ మేము వెనకాల ఉన్నాం. సెట్టిబల్జీ గౌడ సంఘాలు అన్ని ఆత్మీయ సమ్మేళనంతో అన్ని వర్గాలు కలిపి ఆయన వెంటే తిరుగుతున్నాం. మంచి విజయాన్ని అందించాలని ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. జై జనసేన, జై తెలుగుదేశం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆయా సంఘాలతో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ భరోసా కల్పిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమవరంలో పీఎంపీ, ఆర్ఎంపీ సంఘాలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తనను గెలిపిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మరోసారి ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపితే సమస్యలపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ, ఆర్ఎంపీ సంఘ అధ్యక్షులు ఎస్ ఆంజనేయులు, ఉపాధ్యక్షులు పి అచ్యుతరామరాజు, ఎంజీ నాగేశ్వరరావు, ఈశ్వర్రావు, శర్మ, డివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాకు మద్దతుమని మమ్మల్ని గెలిపించమని కోరడానికి మేము మిమ్మల్ని అందరినీ కూడా కలవడం జరిగింది. నేను ఇక్కడ పెద్దగా రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి. కొంతమంది వేరే రాజకీయ పార్టీ మీద కూడా కొంత అభిమానం ఉండి ఉండొచ్చు. కాబట్టి ఏ పార్టీలో ప్రభుత్వాలను విమర్శించడానికి నేను ఈ వేదికను ఉపయోగించదలుచుకోలేదు. కాకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీకు అంతా చదువుకున్నటువంటి వ్యక్తులు ఆలోచన చేయాలి. అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయినటువంటి సందర్భం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్ర రాష్ట్రం. అన్ని విధాలుగా ఏ కోణంలో కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదు. ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదో 2 పార్టీలకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలను తెచ్చేసి ఎవరు అనుకోవచ్చు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, మన భవిష్యత్తు, మన పెద్దల భవిష్యత్తు పోవాలి అంటే మంచి పార్టీని చూసి, మంచి అభ్యర్థిని చూసి ఓటు వేసినటువంటి పరిస్థితి కనపడతాం. 5 సంవత్సరాలు యువకుడు కదా ఏదో ఉద్ధరిస్తాడు అనుకుంటే వేల రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కాబట్టి సరైన పార్టీకి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు గారు కేంద్రంలో వచ్చేటువంటి ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరుతున్నాం. విమర్శలు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి మీద కానీ మనం రోజంతా పడుతుంది. ఒక రోజంతా అవసరం లేదు. నాకు మద్దతు ఇవ్వడానికి కోరడానికి వచ్చాం. ఎందుకు కోరుతున్నాం అనేటువంటి మాకే ఓటు వేయాలని చెప్పడానికి అనేక కారణాలు. కేంద్రంలో నాకున్నటువంటి పరిచయాలతో ఇవాళ అభివృద్ధి పథకం కానీ, లేకపోతే ఉన్నటువంటి రైల్వే గేట్ విషయంలో కానీ మేము ముగ్గురు కలిసి వర్కౌట్ చేసి అనేక ప్రత్యేకమైనటువంటి నిధులు దేవాలయ ప్రాంతానికి ఆ రోజున తీసుకురావడం. ఏదైనా పట్టణంలో ప్రత్యేక సిమెంట్ రోడ్డు పోసినటువంటి సమయం ఏదైనా ఉందంటే అంజబాబు గారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు అయ్యాక మన రాజకీయాలు జోలికి పోకూడదు. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎవరి పార్టీకి వారు పనిచేసుకుంటాం, ఎవరి పార్టీకి వారు ఓటు వేసుకుంటాం. కానీ ఎన్నికలు అయ్యాక కూడా 5 సంవత్సరాలు రాజకీయ కక్షలు, కార్పణ్యాలతో మన వ్యాపారాలు నడవకుండా వచ్చినటువంటి వ్యక్తిని ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఎలా
ఒక కొత్త నిర్వచనం చేసి చూపిస్తా. రెండోసారి నేను అడగగానే నేను ఇంట్లో కూర్చున్నా మీరే పోటీ చేయాలనేటువంటి విధంగా నా ప్రవర్తన ఉంటుందని ఇప్పుడు చెప్తున్నారు. 23 సంవత్సరాలు నేను ఫోన్ చేశాను. నాకు ఎన్నికల్లో నాకు ఏదో ఇబ్బంది వస్తే మీకు నేను ఉన్నాను, నేను వస్తానని మీరు నా గ్రామం వచ్చి నాకు ధైర్యం చెప్పి వెళ్ళారని ఇప్పుడు నాకు ఈ వేదిక చెప్తున్నా. కాబట్టి సుబ్రహ్మణ్యం గారికి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే టీఎంపీలందరికీ నా ధన్యవాదాలు. ముందుగా ఈరోజు చాలా గ్రామాల్లో డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేకపోయినా ఆర్ఎంపీలో పిఎంపీలో చాలా మంది ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నాకు అది తెలుసు, ఎందుకంటే మా మిస్సెస్ కూడా డాక్టరే. సో మీరు చేసే వైద్యం ఆ విలేజెస్లో ఉండే చాలా తక్కువ స్థాయిలో ఉండే వ్యక్తులకి చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలి, ఏ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకి కనీసం ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు మీరు చాలా ఊర్లలో. సో మీరు చెప్తే చాలామంది వింటారు, అవి మారుతారు కూడా. సో మీ అందరికీ నా కోరిక ఏంటంటే ఈ ఎలక్షన్ దయచేసి ఎన్డీఏ కూటమైన మావయ్య గారిని గాజుల లోకేష్ అందరినీ గెలిపించాలి. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు. మాజీ అధికారుల చేత వైసీపీని దూషిస్తున్నారంటూ ఆరోపణ. మోదీ విమర్శలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి అమర్నాథ్. విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని సూటి ప్రశ్న. వీరవసరం మండలం నౌడూరులో వైసీపీ బీసీ చైతన్య సభ. ముఖ్య అతిథులుగా హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ. ఉండి మండలంలో రఘురామకృష్ణరాజు ఎన్నికల ప్రచారం. నియోజకవర్గ వ్యాప్తంగా లభిస్తున్న విశేష స్పందన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.